సో హలో గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు పెంటు ప్రోగ్రామ్. అండ్ ఈరోజు వీడియోలో అయితే మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ గురించి అయితే బేసిక్స్ అండ్ కొన్ని బేసిక్స్ ట్యాగ్స్ లైక్ కామెంట్ అండ్ మనకి హెచ్టిఎంఎల్ కోడ్ స్ట్రక్చర్ ఉంటుంది చూసారా. సో ఆ స్ట్రక్చర్లో ఉన్న ట్యాగ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ పోయిన వీడియోలో అయితే నేను హెచ్టిఎంఎల్ అంటే ఏంది, అసలు హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ ఏంది, హెచ్టిఎంఎల్ అని హెచ్టిఎంఎల్ ఏంది ఎందుకంటారు, అండ్ సో ఇలాంటివి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరెవ్వరు ఆ వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో నుంచి స్టార్ట్ చేసి ఈ వీడియో దాకా రండి. అండ్ ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డోంట్ మిస్ దట్ వీడియో. అండ్ ఇంకా ముందు ముందు హెచ్టిఎంఎల్ గురించి అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ నాట్ ఓన్లీ హెచ్టిఎంఎల్, లైక్ సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ అండ్ ఇంకా ఫుల్ కోర్సెస్ అయితే మీకు వస్తాయి. అండ్ మీరు టెక్నికల్ వైజ్గా అప్డేట్లో ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పటికైతే నా దగ్గర టూల్స్ లేకపోవడం వల్ల నేను మీకు సరిగ్గా ఆ కంటెంట్ డెలివరీ చేయలేను. ఎందుకంటే నా దగ్గర ఈ వైట్ బోర్డ్ గానీ అండ్ ఒక సెటప్, బేసిక్ సెటప్ అయితే లేదు. సో అందుకని మీరు ఎవ్వరు చింతించకండి. ఫ్యూచర్‌లో మనం సరికొత్త టూల్స్ తోటి ఇంకా సరికొత్తగా మీకు అర్థమయ్యే విధంగా కంటెంట్‌ని డెలివర్ చేస్తాను. అండ్ నేను మాటిస్తున్నాను. సో అప్పటిదాకా నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీకైతే ఖచ్చితంగా మంచి కంటెంట్ తోటైతే ముందుంటాను. అండ్ ఇంకా ఇంకేమైనా ఉందా చెప్పేది? సో ఏం లేదు. అందుకని ఇక డైరెక్ట్‌గా అయితే మనం టాపిక్‌లకైతే వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో అయితే మీకు హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ బేసిక్స్, ఓకే. సో ఇంకా ముందు ముందు ఉంది హెచ్‌టీఎంఎల్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియోని మిస్ గాకండి. ఎందుకంటే ఈ ప్రతి ఒక్క వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా సుత్తి పెట్టకుండా నేను డైరెక్ట్ స్టార్ట్ చేస్తున్నా. సో గెట్ రెడీ. సో HTML గురించి ఆల్రెడీ చెప్పాను. సో HTML ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీ వెబ్‌సైట్ యూజ్డ్ టు ఆర్గనైజ్ అండ్ స్ట్రక్చర్ కంటెంట్. సో మనకి ఒక వెబ్ పేజ్‌లో కంటెంట్ ఉండాలంటే, సో ఫస్ట్ అయితే మనం ఆ కంటెంట్ ఇంక్లూడ్ చేయాలి కదా వెబ్ పేజ్‌లో. సో అలా వెబ్ పేజ్‌లో ఇంక్లూడ్ చేయాలంటే మనకి ఏదో ఒక మీడియం అయితే కావాలి. సో ఆ మీడియమే ఇక్కడ హెచ్‌టీఎంఎల్ అన్నమాట. సో హెచ్‌టీఎంఎల్ అనేది ఒక ఫౌండేషన్ అన్నట్టు, పునాది అన్నట్టు ఒక వెబ్‌సైట్‌కి. సో హెచ్‌టీఎంఎల్ అనే మీడియం ద్వారా మన ఇన్ఫర్మేషన్‌ని దాంట్లో ఆర్గనైజ్ గాని స్టోర్ చేస్తాం. అండ్ ఆ కంటెంట్‌ని మనం ఒక స్ట్రక్చర్ వేలో ఫార్మాట్ చేస్తాం అన్నట్టు. సో అది హెచ్‌టీఎంఎల్ యొక్క ఇంట్రొడక్షన్. అండ్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్. సో ఇక్కడ మన లాంగ్వేజ్ డిఫైన్ చేసి రాయాలంటే మనకు కొన్ని సింటాక్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌కొచ్చేసరికి ఈ హెచ్‌టీఎంఎల్‌ని రాయాలంటే మనం ఖచ్చితంగా హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ వాడాలి. వితౌట్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ వి కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ది హెచ్‌టీఎంఎల్. సో హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ ఆర్ మోస్ట్‌లీ ఇంపార్టెంట్ ఇన్ హెచ్‌టీఎంఎల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ యొక్క మీకు కనిపించే ప్రతి ఒక్కటి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో అందరూ కాన్సంట్రేషన్ బాగా పెట్టండి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి డాక్ టైప్. ఈ ఫస్ట్ లైన్. సో డాక్ టైప్ అంటే ఏంటి? ఫస్ట్ లైన్ వచ్చేసి డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్. ఇదైతే ప్రతి ఒక్క హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌ల దిస్ ఈస్ ద ఫస్ట్ లైన్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్యాగ్, గుర్తుంచుకోండి. అండ్ ఇప్పుడు ఇది ఎందుకు వాడతాం? డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్. ఇది ఎందుకు వాడతామంటే ఇది యొక్క లైన్ అనేది మనము ఏ హెచ్‌టీఎంఎల్ వర్షన్ వాడుతున్నామో బ్రౌజర్‌కి చెప్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెచ్‌టీఎంఎల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి. సో అందుకని మన బ్రౌజర్ అనేది మనం ఏ హెచ్‌టీఎంఎల్ వాడుతున్నామో దానికి తెలియాలి. ఎందుకంటే కన్వీనియంట్‌గా ఆ ఫీచర్స్, హెచ్‌టీఎంఎల్‌లో ఉండే ఫీచర్స్ గాని, అవన్నీ వాడాలంటే దానికి తెలియాలి బ్రౌజర్‌కి. సో అందుకని ఈ యొక్క డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్‌ని వాడతాం. సో ఇదేం చేస్తదంటే ఈ బ్రౌజర్‌కి మనం ఏ వర్షన్ వాడుతున్నామో అని చెప్తదన్నమాట. సో అది దీని వర్క్. అండ్ మోస్ట్‌లీ ఈ డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ అనేది హెచ్‌టీఎంఎల్5 వర్షన్ వాడతాం కాబట్టి సో దాన్ని బ్రౌజర్‌కి చెప్తుంది. అంతే. ఇది డాక్ టైప్ గురించి. సో, ఈ లైన్ లేకున్నా గాని రన్ అయితది. బట్ అది ప్రాపర్‌గా బిహేవ్ చేయదు బ్రౌజర్ అనేది. ఫ్యూచర్‌లో కొన్ని బగ్స్ గాని, ఎర్రర్స్ మనకు ఫేస్ కావచ్చు. సో, అది డాక్ టైప్ హెచ్‌టీఎంఎల్ ఫస్ట్ లైన్ నుంచి. సో, ఫ్రెండ్స్, సెకండ్ లైన్ వచ్చేసి హెచ్‌టీఎంఎల్ లాంగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఎన్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ఉంది. అండ్ కింద హెచ్‌టీఎంఎల్ ఉంది. సో, ఈ ట్యాగ్ ఏం చేస్తదంటే మనకి ఏ లాంగ్వేజ్ వాడుతున్నామో స్పెసిఫై చేస్తది. అండ్ ఇప్పుడు దీంట్లోనే మనం మన హోల్ కంటెంట్ అంతా ఉంటది. సో, మనం నెక్స్ట్ రాయబోయే ప్రతి కంటెంట్ అనేది ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌లోనే రాస్తామన్నట్టు.
సో, దిస్ ఈస్ ద రూట్ ట్యాగ్ అన్నమాట. సో, హోల్ కంటెంట్ అనేది మనం ఈ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్‌లో ప్లేస్ చేస్తాం అన్నట్టు. సో, ఈ హెచ్‌టీఎంఎల్ లాగ్ ఈఎన్ అనేది రూట్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ ట్యాగ్. సో, హెడ్ ట్యాగ్‌లో ఏం చేస్తామంటే, మన వెబ్ పేజ్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటదో దాన్ని దీంట్లో స్టోర్ చేస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మెటా డేటా అంటాం కదా! సో, మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా. సో, అదంతా పక్కన పెట్టండి. ఫస్ట్ ఏంటంటే, ఈ మన వెబ్ పేజ్ ఉంది. మన వెబ్ పేజ్‌కి ఒక నేమ్, ఒక వ్యూ పోర్ట్ ఐ మీన్ కంటెంట్ ఏముంటది, ఇనిషియల్ స్కేలు. సో, ఇవన్నీ మనకి పెద్దగా అవసరం లేదు. బట్ సింపుల్‌గా చెప్పాలంటే హెడ్ ట్యాగ్‌లో మన వెబ్ పేజ్‌కి గావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేస్తాం. అంతే హెడ్ ట్యాగ్‌ల. సో, మనకి టైటిల్ ఇక్కడొచ్చేసరికి ఫస్ట్‌ది. ఓకే. ఇప్పుడు మీరిక్కడ చూడొచ్చు. పైన ట్యాబ్‌ల డాక్యుమెంట్ అని ఉంది. సో, ఈ డాక్యుమెంట్ అనేది ఈ యొక్క టైటిల్ ద్వారా మనకి తెలుస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ డాక్యుమెంట్ గాకుండా పీ2పీ, పీ2పీ అని పెట్టి సేవ్. సో, ఇప్పుడు చూద్దాం. మన లైవ్ సర్వర్. చూసారా? ఇక్కడ పీ2పీ అని వచ్చింది. సో, అది మనం ఇక్కడ టైటిల్ అనేది చేంజ్ చేయొచ్చు. ఓకే. సో, దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ టైటిల్ ట్యాగ్. సో, ఇవన్నీ బేసిక్స్ ట్యాగ్స్ అనమాట. అండ్ బేసిక్ ట్యాగ్స్ అండ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ మన మెయిన్ కంటెంట్. సో, మనం రాయబోయే మొత్తం కోడ్ అంతా ఇప్పుడొచ్చే ట్యాగ్‌లా ప్లేస్ చేస్తామన్నట్టు. సో, దట్ ట్యాగ్ ఈస్ కాల్డ్ బాడీ ట్యాగ్. సో, మీకు అర్థమయ్యే ఉండాలి. బాడీలో మన ఆర్గాన్స్ అన్నీ ప్లేస్ చేసి ఉంటాయి. సో, అదే విధంగా ఇక్కడ బాడీ ట్యాగ్‌లో మనం మిగతా రాయబోయే కంటెంట్ మొత్తం ఇలా రాస్తామన్నమాట. సో, ఓకే. దిస్ ఈస్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ దిస్ ఈస్ క్లోజింగ్ ట్యాగ్. అండ్ ఇన్ ప్లేస్ వి ప్లేస్ ద మెనీ ట్యాగ్స్ ఆల్సో. ఓకే. సో, ఇది కథ అన్నమాట. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద హెచ్‌టీఎంఎల్ కోడ్. ఓకే. సో, ఈ స్ట్రక్చర్ అంతా మనం రాయక్కర్లేదు. ఇన్ వీఎస్ కోడ్ వి కెన్ యూజ్ ఎక్స్‌క్లమేటరీ మార్క్. సో, హలో వరల్డ్ అండ్ ఇక్కడ సేవ్ చేద్దాం. అండ్ దెన్ గో లైవ్. సో, ఇక్కడ చూసుకుంటే మీకు కనిపించుండొచ్చు. చిన్న హలో వరల్డ్ అని ఉంది. జూమ్ చేస్తా. సో, ఇది పీ ట్యాగ్. సింపుల్‌గా చెప్పాలంటే పీ ట్యాగ్ అనేది పారాగ్రాఫ్. సో, మనం ఒక కంటెంట్ రాస్తాం. సో, మనం ఏదన్నా కంటెంట్ పారాగ్రాఫ్ రాయాలనుకుంటున్నాం. దానికోసం ఈ పీ ట్యాగ్‌ని మనం వాడతాం అన్నట్టు. ఈ లోరమ్ అనేది ఒక రాండమ్ టెక్స్ట్ జనరేట్ చేస్తది. సో, ఇది మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఒకవేళ మీకు రాండమ్‌గా టెక్స్ట్ జనరేట్ చేసి మనం అవుట్‌పుట్ చూడాలంటే లోరమ్ అని టైప్ చేయండి వీఎస్ కోడ్‌లో. సో, మీకు రాండమ్ టెక్స్ట్ వస్తది. అండ్ ఇక్కడ నేను సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. చూసారా? ఇప్పుడు ఇదే రాండమ్ ప్యాసేజ్ అన్నట్టు. చిన్నగా మనకి ప్యాసేజ్ వస్తది చూసారా? కొన్ని వెబ్‌సైట్‌లల్ల. సో, ఆ ప్యాసేజ్‌ని క్రియేట్ చేయాలంటే మనం ఈ ట్యాగ్ వాడొచ్చు. అండ్ థిస్ ఈస్ ద మీరు ఫస్ట్ ట్యాగ్ నేర్చుకున్నారండు. అండ్ నెక్స్ట్ ట్యాగ్ చూద్దాం. సో, నెక్స్ట్ బీఆర్ ట్యాగ్. బీఆర్ ట్యాగ్ అంటే లైన్ బ్రేక్ చేస్తది. ఇవన్నీ ముందు ముందు చూద్దాం. ట్యాగ్ అంటే ఏం చేస్తదంటే మనము హెచ్‌టీఎంఎల్‌లో కంటెంట్‌ని రాయాలంటే మనం ఈ ట్యాగ్స్ యూజ్ చేసే రాస్తాము. ఓకేనా? అదన్నమాట. నెక్స్ట్. సో, మనకు టైప్స్ ఆఫ్ ట్యాగ్స్. ట్యాగ్స్‌లో కొన్ని టైప్స్ ఉన్నాయండో. ఫస్ట్ పెయిర్ ట్యాగ్స్. పెయిడ్ ట్యాగ్స్ అంటే క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఉంటాయి. సో, చూపిస్తా. సో, దిస్ ఈస్ ద పెయిడ్ ట్యాగ్. పెయిడ్ ట్యాగ్స్ అంటే ఇక్కడ మనకి హెడ్ ఉంది. హెడ్‌కి ఓపెనింగ్ ఉంది. అండ్ హెడ్ క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ బాడీ ఓపెన్ అయ్యింది. ఇక్కడ బాడీ క్లోజ్ అయింది. సో, ఈ విధంగా ట్యాగ్స్ అనేవి ఓపెన్ అండ్ క్లోజ్ అయితే సో, దిస్ ఈస్ కాల్డ్ పెయిడ్ ట్యాగ్స్. సో, ఇంకో ట్యాగ్స్ ఏంది? సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అనేది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉండవు. ఒకటే ట్యాగ్ ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంకో ప్యాసేజ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకో ప్యాసేజ్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో, పి కొట్టేసి మళ్ళీ లోరెమ్ ఓకే. సో, ఈ విధంగా నేను ఇంకో ప్యాసేజ్ కూడా క్రియేట్ చేశా. సో, ఇక్కడ చూసారా? ఇక్కడ 2 ప్యాసేజెస్ ఉన్నాయి. అండ్ ప్యాసేజ్ మధ్య స్పేస్ కూడా ఉంది. సో, నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే వాటికి మధ్యలో ఇంకా స్పేస్ పెంచుదామని చూస్తున్నా. సో, దానికోసం బీఆర్. బీఆర్ అంటే సింపుల్‌గా బ్రేక్. ఓకే. ఇప్పుడు చూసారా మీరు? ఇక్కడ స్పేస్ ఇంక్రీజ్ అయింది మనకి. ఈ 2 ప్యాసేజ్ మధ్య. అండ్ ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతది. ఇక్కడ బీఆర్ ట్యాగ్ అనేది సింగిల్ ట్యాగ్. సో, బీఆర్‌కైతే ఒకటే ట్యాగ్ ఉంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్.
అండ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అని ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ ఇన్‌పుట్. సో, ఇన్‌పుట్ అనేది సెల్ఫ్ క్లోజింగే. అండ్ మీరిక్కడ వీఎస్ కోడ్ టైప్ చేసినా గాని మీకు ఒకటే వస్తది. క్లోజింగ్ గాదు. యాక్చువల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పి అని టైప్ చేశారనుకోండి. చూసారా? ఆటోమేటిక్‌గా ఇంకో క్లోజింగ్ ట్యాగ్ వచ్చేసింది. అది పేర్ ట్యాగ్స్‌కైతే. అది మామూలుగా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అయితే రావు. అండ్ మొత్తం మనం ఈ ఇన్‌పుట్ ట్యాగ్‌లోనే మనం మిగతా డీటెయిల్స్ అంతా ఇస్తాము. లైక్ ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్. సో, ఇలా ఇచ్చి మనకి బాక్స్ వచ్చింది చూసారా? సో, ఇక్కడ ఇన్‌పుట్ ఇయ్యొచ్చనమాట. సో, ఇలా ఉంటదనమాట. ఇంకా ముందు ముందుంటది. సో, ఇప్పుడు సింపుల్‌గా అర్థమైందేంటంటే మీకు ట్యాగ్స్ అనేది 2 టైప్స్. ట్యాగ్స్‌లో ఈ 2 టైప్స్ అయితే ఉంటాయి. పెయిడ్ ట్యాగ్స్ అండ్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. అండ్ ఈ ట్యాగ్స్ నేర్చుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ట్యాగ్స్ ఉంటాయి మనకి బేసిక్ ట్యాగ్స్. ఆ ట్యాగ్స్ వచ్చేసరికి హెడ్డింగ్ ట్యాగ్స్. ఈ ట్యాగ్‌ని మనం ఎలా రాస్తామంటే నేను రాసి చూపిస్తాను. సో, ఇక్కడ చూసుకుంటే మీకు వీఎస్ కోడ్ సజెస్ట్ చేస్తుంది హెచ్1, హెచ్2, హెచ్3, హెచ్4, హెచ్5, హెచ్6. సో, ఈ 6 ట్యాగ్స్ వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నమాట. ఇవేం లేదు సింపుల్‌గా మనకి ఒక్కొక్క సైజ్ ఆఫ్ టెక్స్ట్ ఇస్తది. అండ్ యాహ్! కొట్టి చూపిస్తా మీకు గూడా. లో వరల్డ్ సేవేదం అండ్ రన్. ఇక్కడ చూసారా? హెచ్1 ఇంత పెద్ద టెక్స్ట్ ఇచ్చిందో. సో, ఇదే యూసేజ్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్ అన్నమాట. సో, ఇక్కడైతే మనం ఆల్ ట్యాగ్స్ యూజ్ చేసినాం. సో, మనకి ఇవి హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నమాట. హెచ్1 టు హెచ్6 వరకు ఉంటాయి. అండ్ ఇవన్నీ సిమిలర్ వర్కే కాకపోతే దీని వర్క్ వచ్చేసి టెక్స్ట్ సైజ్ అనేది చేంజ్ ఉంటది. ఇది చూసారా ఇప్పుడు? టెక్స్ట్ అనేది సైజ్ ఎలా తగ్గుకుంటూ వచ్చిందో. సో, ఇది హెచ్1 ట్యాగ్. ఇది హెచ్2 ట్యాగ్. ఇది హెచ్3 ట్యాగ్. ఇది హెచ్4 ట్యాగ్. ఇది హెచ్5 ట్యాగ్. ఇది హెచ్6 ట్యాగ్. సో, ఈ అన్ని ట్యాగ్స్ అని మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నమాట. సో, హెడ్డింగ్ వస్తది. అంతే సింపుల్. మనకి హెచ్‌టీఎంఎల్‌లో పెద్దగా అర్థం గాకుండా ఉండే విషయం ఏం లేదు. సింపుల్ హెచ్‌టీఎంఎల్. అండ్ సీఎస్ఎస్ ఈజ్ ఆల్సో సింపుల్. బట్ జావాస్క్రిప్ట్ ఈస్ లిటిల్ బిట్ డిఫరెంట్. దానికి కొద్దిగా కష్టపడాలి. అండ్ హెచ్‌టీఎంఎల్ అంత ఈజీ మనకి ఇంకోటుండదు. కాబట్టి కొద్దిగా కాన్సంట్రేషన్ చేయండి. మీకు హెచ్‌టీఎంఎల్ పర్ఫెక్ట్ ప్రో అయిపోతారు. సో, ఇది హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి. సో, నెక్స్ట్ పీ ట్యాగ్. పీ ట్యాగ్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, ఇక్కడ చూసుకుంటే వీటి మధ్య ఎలాంటి స్పేసు లేదు కదా! స్పేస్ ఉంది. కాకపోతే అది ఇన్‌బిల్ట్‌గా వచ్చింది. మనం ఏం చేద్దామంటే వాటికి స్పేస్ క్రియేట్ చేద్దాం. సో, దానికోసం సో, నేను వాటి మధ్య స్పేస్ క్రియేట్ చేయనీకే మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగా బిఆర్ ట్యాగ్ వాడుతున్నా. సో, ఈ విధంగా ఏమైతది? సో, ఇప్పుడు చూసారా? వీటికి స్పేస్ ఎలా వచ్చిందో? అండ్ బిఆర్ ట్యాగ్ గాకుండానే ఇంకొక ట్యాగ్ ఉంది. ఆ ట్యాగ్ ద్వారా మనం స్పేస్ క్రియేట్ చేయొచ్చు. సో, ఆ ట్యాగ్ ఏందంటే హెచ్‌ఆర్. ఇప్పుడు దీన్ని రన్ చేసినాక ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ ఏం జరిగింది? మీకొక లైన్ క్రియేట్ అయింది. సో, ఇక్కడి నుంచి ఇలా ఒక లైన్ వచ్చేసింది చూసారా? సో, దిస్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ రూల్ ట్యాగ్. సో, ఏం లేదు. జస్ట్ ఒక లైన్ క్రియేట్ చేస్తది. అంతే. ఇలా మీకొక లైన్ కావాలి నాకు వెబ్ పేజ్‌ల. ఇలా నేను సెపరేట్ చేసుకోవాలి 2 సెక్షన్స్ అని ఇంకా కొన్ని కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో, దానికోసం మనము ఈ హారిజాంటల్ రూట్ ట్యాగ్ అనేది వాడతాం. దానికి సింపుల్‌గా గుర్తుపెట్టుకునేదేంటంటే హెచ్‌ఆర్. హెచ్‌ఆర్ అంటే హారిజాంటల్ రూల్. సో, ఈ బీఆర్ అండ్ హెచ్‌ఆర్ ఈ 2 ట్యాగ్స్ అనేవి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. అండ్ మిగతా హెచ్1, హెచ్2, హెచ్3 ఇవన్నీ పారాగ్రాఫ్ గాని, పారాగ్రాఫ్ బాడీ, టైటిల్ ఇవన్నీ మనకి పేర్డ్ ట్యాగ్స్. సో, అంతే ఫ్రెండ్స్ ఇయాల్టికి ఈ వీడియో. అండ్ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే స్ట్రక్చర్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్. సో, డాక్ టైప్ అంటే ఏంటిది? హెచ్‌టీఎంఎల్ లాంగ్ అంటే ఏంటిది? ఇవన్నీ ఏంటిదో మనం చూసినాం. అండ్ ఇంకా ఈ వీడియోలో మనము హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి నేర్చుకున్నాం. పారాగ్రాఫ్ ట్యాగ్ నుంచి నేర్చుకున్నాం. బీఆర్ ట్యాగ్ గురించి నేర్చుకున్నాం. హారిజాంటల్ రూల్ గురించి నేర్చుకున్నాం. ఎక్కువ నేర్చుకోకండి. కొద్ది కొద్దిగా నేర్చుకోండి. ఎందుకంటే మీకు గూడా ఫ్రీ అయితరు. అండ్ మీరు గూడా ఎక్కువ కాన్సంట్రేషన్ తోటి లెర్న్ చేసుకుంటారు. సో, అందుకని నేను ఎక్కువ చెప్పట్లేను. అండ్ ఇది ఇయాల్టి వీడియో. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మనం అడ్వాన్స్డ్ టెక్స్ట్ ఫార్మాటింగ్, యాడింగ్ ఇమేజెస్, క్రియేటింగ్ లిస్ట్స్ గురించయితే తెలుసుకుందాం. సో, ఇయాల మీకొక వర్క్ అయితే ఉంది. ఇవన్నీ ఇప్పుడు నేనేదైతే క్రియేట్ చేశానో అవన్నీ మీరు ఇక్కడ
హోంవర్క్‌గా చేయండి. అండ్ ఇక్కడ ఓకే. ఇన్‌పుట్ బాక్స్ వదిలేసేయండి. అవసరం లేదు. ఇన్‌పుట్ బాక్స్ ఒకటి వదిలేసేయండి. మిగతాది ఈ హెలో వరల్డ్ టైటిల్స్ గాని, ఇక్కడ స్పేస్ నేనెలా క్రియేట్ చేశానో, అండ్ హారిజాంటల్ రూల్ ఎలా వచ్చింది, ఈ పారాగ్రాఫ్ క్రియేట్ చేయడం. సో, ఇవన్నీ చేయడం మీ బాధ్యత. సో, ఇది హోంవర్క్ అన్నమాట. అంతే ఫ్రెండ్స్. ఇది ఇయాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా అప్‌డేటెడ్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ ట్యాగ్స్ కోసం ఖచ్చితంగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ మిస్ ద వీడియో.